अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. మనం గత కొన్ని రోజులుగా కొన్ని పుస్తకాలను చదువుకునే భాగ్యాన్ని, అందులో విశేషాలను తెలుసుకునే భాగ్యాన్ని ప్రభువు మనకి ప్రసాదించాడు. ఈ అద్భుత అవకాశానికి ప్రభువు ఇచ్చినందుకు మనందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా విజయలక్ష్మి గారిని కోరుతున్నాం. బుక్ రీడింగ్ అనంతరం ఉమారాణి గారు ప్రభువుకి హారతివ్వాలి. జై బాబా. విజయలక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिने जनिंचिन मानव रूपा, महिने जनिंचिन मानव रूपा इह परानंद जीवन मेवा, इह परानंद जीवन मेवा भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतमु చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన సృష్టి సంగి హరిషడ్వర్గములంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్స్ అండి రజనీ గారు. జై బాబా. అందరికి జై మెహర్ బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి గారు. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు సామరస్యం గురించి మనం తెలుసుకున్నాం. ఒక నిమిషం. ఇప్పుడు వినిపిస్తుందా మాట? హలో, వినిపిస్తుంది రజని గారు, వినిపిస్తుంది. అదే ఫ్లైట్ మోడ్ లో పెట్టాను, ఫోన్ వస్తుంది నాకని. జై బాబా. జై బాబా. ఈరోజు మనం సామరస్యం అనే విశేషాన్ని తెలుసుకున్నాం. అంటే సామరస్యము అంటే ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుంటూ బాబాని ప్రేమిస్తూ ముందుకెళ్ళడం అన్నమాట. అలాంటి సామరస్యం ఉండాలని ఈ రీతి ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ రోజు వివాహం అనే చాప్టర్ లో మరుస్తుంబి పల్హాటి ఏం మండలి ద్వారా ఏం తెలుసుకున్నాడో మనకి తెలియపరుస్తున్నారు. రుస్తుం అంటున్నారు, నేను మెహ్రాబాదులో ఉండిపోవడానికి వచ్చేసరికి మెహ్రా జీవించి లేరు అని చెప్తున్నాడు. అంటే మెహ్రా మాయని రుస్తుంబి పల్హాటి చూశారు, కానీ ఈయన స్థిర నివాసం ఏర్పరచుకునే టైంకి మెహ్రామాయి లేరు. ఆ సంగతే చెప్తున్నారు రుస్తుం. నేను మెహ్రాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకునే టైంకి మెహ్రా జీవించి లేరు అని చెప్తున్నారు రుస్తుంబి పల్హాటి.
యాత్రికునిగా వచ్చిపోయే రోజుల్లో నాకు మెహరాను కలిసే అద్భుతమైన అవకాశం కలిగింది. ఆమె విశ్వంలోని సంపూర్ణ పరిశుద్ధ ఆత్మ అని మెహర్ బాబా చెప్పారు. ఆమె తనకు ప్రీతమురాలని, కృష్ణునికి రాధలాగా, రామునికి సీతలాగా ఈ అవతారంలో తన కోసం ఆమె అలా ఉందని బాబా చెప్పారు. మెహరాజాదు వరండాలో కూర్చుని ఆమె చెప్పే కథలు వింటున్నప్పుడు ఆమె నా వైపు ఎక్కువగా దృష్టిని సారిస్తున్నట్టు నాకెప్పుడూ అనిపించేది. ఆమె సమక్షంలో కూర్చున్న వారందరి భావన అలాగే ఉండేది. మెహ్రా ఎంతో ఆప్యాయంగా మీ హృదయాలను రంజించే విధంగా చెప్పేది. అది బాబా వేల మందిలో ఉన్నప్పటికీ అందరికీ అంటే ప్రతి ఒక్కరికి బాబా వారి వైపే తన దృష్టినంతా సారించి ఉంటారనే అనుభూతి కలిగించే ఉదంతాలను మనస్సులో మెదిలేలా చేసేది. మండలి వారందరిలోకి ఒక్క మెహ్రాకే అలాంటి గుణం ఉన్నట్లు నాకనిపించేది అంటున్నారు రుస్తుం. అంతే కదా! బాబాని కొన్ని వేల మందికి బాబా దర్శనాలిచ్చేవారండి. సహవాసాలు చేసేవారు. కానీ ప్రతి ఒక్కరు కూడా బాబా నాకేసి చూస్తున్నారా? నాకే దర్శనమిస్తున్నారా? అనంత అద్భుత దర్శనాలు, అద్భుత ఆలింగ భాగ్యాలు అన్నీ కలిగాయి ప్రేమికులకి. ఒకవేళ బాబా ఫోన్‌లోకి రాకపోయినా కూడా ఈ అనుభూతి, ఈ దర్శనానుభూతిని మాత్రం వాడి జీవితాంతం మరిచిపోలేనంత అనుభూతినిచ్చేవారు. అందుకే ఎవరైనా ఒక అవటరు బాబా ఫోటోని చూసినా, బాబా సెంటర్‌కొచ్చినా, ఈయన ఈయన ఈయన్ని మేము చూసామండి ఫలానా చోట చాలా దివ్య మంగళ స్వరూపం. చాలా అద్భుతమైన దర్శనం ఇచ్చారు బాబా అని చెప్తారు. ఎందుకంటే తండ్రి అలాంటి దర్శనాలిచ్చేవాడు. అలాగా మెహరామాయి సమక్షంలో అదే ఫీల్ అయ్యేవాళ్ళం అని చెప్తున్నాడు రుస్తుము. అంటే నాకేసే మెహరా చూస్తున్నారా? నన్నే అబ్జర్వ్ చేస్తున్నారా? అన్నట్లు ఉండేది. అలా బాబా తర్వాత మెహరాకే ఉంది అని చెప్తున్నాడు రుస్తుం. మెహ్రా వ్యక్తిత్వంలో ఉన్న ఇంకొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే, ఆమె కథలు చెప్పే సమయంలో ఆ సంఘటనను మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ చెప్పడంలా కాకుండా, వాటిలో మళ్ళీ ఆమె జీవిస్తూ చెప్పినట్లుండేది. ఆమె ముఖ కవళికలు ఆమె తన మనోనేత్రంతో బాబానే చూస్తున్నట్లుగా ప్రస్ఫుటమయ్యేవి. అందుకే మణిజా గాని, ఇరిచి గాని, మెహ్రా గాని బాబా గురించి చెప్తుంటే, బాబా ప్రెజెన్స్ ఫీల్ అయ్యామని చెప్తూ ఉండేవారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఒక ఏదైనా సంఘటన మెహ్రా చెప్తోంది అంటే, అదేదో జ్ఞాపకం తెచ్చుకొని చెప్పినట్లుగా ఉండేది కాదట. అది అప్పుడే జరిగినట్లుగా చెప్పేదటావిడ. అందులోకి ఇమిడిపోయేట. అందులో జీవించేది ఆ చెప్పే సంఘటనలో అని చెప్తున్నారు రుస్తుం. అంటే ఆమె మనోనేత్రంలో ఆ సంఘటనలో బాబా కూడా కనిపించేసేవారు అని చెప్తున్నాడు రుస్తుం. ఆమె అందరిలో, అన్నిటిలో బాబానే చూస్తున్నట్లుగా అనిపించేది. ఆమెకు బాబా ఎడగల ప్రేమ అలాంటిది. ఈ కారణంగానే బాబా ఇలా ప్రకటించి చెప్పారు. మెహ్రా ఒకరే తనను ప్రేమించవలసిన విధంగా ప్రేమించే ఏకైక వ్యక్తి అని. నేను బాబాను దర్శించుకోలేకపోయినా ఆయన ప్రతిబింబాన్ని ఆయన ప్రీతమ మెహ్రాలో చూచే భాగ్యానికి నోచుకున్నాను అన్నారు రుస్తుం. అక్కడ నివాసం ఉండేవారిలోని ఒకరు మెహ్రా గురించిన ఈ కథను చెప్పారు. అంటే ఆమెలో ఎందుకంత ప్రత్యేకత అంటే, ప్రీతముడికే ప్రీతమురాలైపోయింది. బాబా కూడా ఆమెను నా ప్రీతమురాలు అని చెప్పారు. అలాగే నేను బాబాని చూడలేకపోయినా, ఆమె సమక్షంలో బాబాని దర్శించుకునే భాగ్యాన్ని ఆమె కలిగించింది నాకు అని చెప్తున్నాడు రుస్తుం. మెహ్రాలో చూచే భాగ్యాన్ని నోచుకున్నాను బాబాని అని చెప్తున్నాడు రుస్తుం. అక్కడ నివాసం ఉండే వారిలో ఒకరు మెహ్రా గురించిన ఒక కథ చెప్పారు. అది మీకు తెలియజేస్తాను అంటున్నారు రుస్తుం. మెహ్రాకు సన్నిహితురాలైన ఒక జంట వారి వివాహానికి ముందు మెహ్రాను కలుసుకున్నారు. ఆమె ఆశీస్సులను, సలహాను ఆంకాక్షించారు. వారికి మెహ్రా ఇచ్చిన సలహా వదులుకోండి, బాబా కోసం వదులుకోవడం నేర్చుకోండి అని చెప్పారు. ఈ జంట కొన్ని సంవత్సరాల కాలంలో ఎన్నో భేదాభిప్రాయాల వల్ల మెహ్రా వద్దకు వెళ్లి వారి సమస్యలను నివేదించుకునేవారు. మెహ్రా వారిలోని ఒక్కరినే ఒక్కసారి మాట్లాడమనేది. అంటే ఒక జంట వెళ్లారు. వాళ్ళు వివాహానికి ముందే మెహ్రా సమక్షంలోకెళ్ళి ఆమె ఆశీస్సులు తీసుకున్నారట. అప్పుడు వాళ్ళకి మెహ్రామ ఏం చెప్తోంది? వదులుకోండి, బాబా కోసం వదులుకోవడం నేర్చుకోండి అని చెప్పింట. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే వీళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడల్లా వాళ్ళు మెహ్రాను కలుస్తూ ఉండేవారట. అప్పుడు మెహ్రా ఏం చెప్పేదంటే, మీలో ఒక్కరిలో ఒక్కరే మాట్లాడండి అనేదిట. ముందుగా భార్య తన అభిప్రాయాలను, దృక్పథాన్ని వివరిస్తుంది. మధ్యలో భర్త ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే మెహ్రా వారించి నువ్విప్పుడు మౌనంగా ఉండు అనేది.
ఒక్కోసారి భర్త ప్రతిఘటించి ఆమె చెప్పేది అబద్ధం అని అడ్డు తగిలితే మెహ్రా ఖచ్చితంగా చెప్పేది, ఏం పర్వాలేదు, ఆమెను మాట్లాడినివ్వు, నీవు కూడా మాట్లాడే అవకాశం వస్తుంది కదా అనేవారు మెహ్రా. భార్య చెప్పడం అయిపోగానే భర్త చెప్పడం ప్రారంభమయ్యేది. ఎలాంటి అవరోధం లేకుండా ఆయనకు మాట్లాడే అవకాశం ఇచ్చేది మెహ్రామాయి. వారిద్దరూ చెప్పడం అయిపోయిన తర్వాత మెహ్రా వారిద్దరిని ఉద్దేశించి ఇలా అనేది, సరే, అయితే మీ ఇద్దరిలో బాబాను ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో నాకు తెలుసుకోవాలనుంది. ఎవరు ముందుగా తమ పట్టును వదులుకుంటారో చూస్తాను అన్నారు మెహ్రా. ఎక్కడికెళ్తున్నారో చూడండి ఆవిడ. ఏది చూసినా, అందుకే ఇందాక రాశాడు అతను. ప్రతి దాంట్లోనూ బాబాను చూస్తారు అనడానికి ఇది ఈ ఈ కథ మనకి ఉపయోగపడుతుంది. అంటే ఆ భార్యాభర్తల దెబ్బలాట విషయంలో కూడా బాబానే చొప్పిస్తున్నారు చూడండి ఆవిడ. ఆవిడ ఏం మాట్లాడుతున్నారు? మీ ఇద్దరు ఒక్కసారి మాట్లాడడం కాదు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అని. భార్య మాట్లాడుతున్నప్పుడు భర్త మాట్లాడుతుంటే నీకు కూడా అవకాశం వస్తుంది, నువ్వు మాట్లాడొద్దని ఆయన సైలెన్స్ చేసి, తర్వాత భర్త మాటలు కూడా విన్నాక మెహ్రా అడుగుతోంది, సరే, మీ ఇద్దరిలో బాబాని ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో నాకు తెలుసుకోవాలి ఉంది. ఎంత ఎంత అద్భుతంగా, ఎంత అద్భుతమైన మాట మాట్లాడారో చూడండి ఆవిడ. ఎవరు ముందుగా తమ పట్టును వదులుకుంటారో చూస్తాను అన్నారు మెహ్రామాయి. ఎప్పుడు ఆమె వివరించి చెప్పేది ఏమిటంటే, ఎవరైనా అందరిలోనూ బాబానే చూడడం నేర్చుకోవాలి. అది చేయగలిగితే ఇక ఎలాంటి తగాదాలు ఉండవు. అది చేయడానికి ఎవరైనా సరే తన అహంకారాన్ని వదులుకుని అర్పించుకోవాలి. ఆ రకంగా విభిన్న వ్యక్తిత్వాల వల్ల సృష్టించబడిన కోపతాపాలు ఆ వ్యక్తులను ప్రేమించడానికి అవరోధంగా ఉండబోవు. అంటే అందరిలో అంతటా భగవంతుని చూడడం నేర్చుకోండి అని బాబా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇలా భార్యాభర్తల తగాదాల్లో కూడా బాబాని అధికాధికంగా ప్రేమించడం వల్ల భర్త 2 మాటలన్నా, భార్య 2 మాటలన్నా అంతటా బాబాని చూడడం వల్ల ఇక్కడ ఏమవుతుందండి? అహం పోతుందండి. నేను పోతుంది. ఇక అక్కడ బాబాయే ఉంటారు కనుక ఇంక తగాదాలకు చోటుండదు అంటున్నారు మెహ్రమాయి. ఎవరైనా అందరిలోనే బాబాని చూడడం నేర్చుకోవాలి అని చెప్పేవారటావిడ. ఖుర్షిద్ మన్సారీ మరియు ఇతర మండలి సభ్యులు కూడా వివాహ విషయంగా అదే చెప్పారు. అంటే మెహ్రామాయి శుభ్రంగా ఇలా చెప్పింది, నువ్వు ముందు బాబాని మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో అని అడిగింది. ఆ తర్వాత ఎవరు ముందు తమ పట్టును వదులుకుంటారు అంటే, ఆ భర్తలో బాబాను చూస్తే పట్టును వదులుకున్నట్టే కదా, అహంకారాన్ని వదులుకున్నట్టే కదా. అందుకని 2 అడిగింది ఆవిడ. ఆవిడ ఎప్పుడూ చెప్పేది ఏంటంటే, అహంకారాన్ని వదులుకుని అర్పించుకోవాలి అని చెప్తోంది. ఆ రకంగా విభిన్న వ్యక్తిత్వాల వల్ల ఈ కోపతాపాలుంటాయి కదా, ఆ వ్యక్తులు ప్రేమించడానికి అవరోధంగా ఉండబోదు. ఎప్పుడైతే నీ అహాన్ని వదిలేసుకుంటావో, ఎప్పుడైతే అతనిలో కూడా బాబా ఉన్నారని అవగాహన కలుగుతుందో, అప్పుడింక ప్రేమించడానికి ఏ అవరోధం అడ్డురాదు. ఇంక తగాదాలు, కోపతాపాలు అనేవి ఉండవు అని చెప్పేవారు. ఈ వివాహ విషయంలో మెహరామాయి అని చెప్తున్నారు రుస్తుం. ఇక కురుషెద్దు, మన్సారి ఏం చెప్తారో కూడా మీకు చెప్తాను అంటున్నాడు రుస్తుం. అవి వినే అదృష్టం నాకు కలిగింది. వివాహంలో ఇద్దరు ఒకరినొకరు పరస్పరం అవగాహన చేసుకోవాలనే దానికి అత్యధిక ప్రాముఖ్యతనిస్తాం. నాకొకసారి ఇరిచ్చి చెప్పింది జ్ఞాపకానికి వచ్చింది. ప్రేమ ఉన్న చోట అతడు ఇవ్వదలుచుకుంటాడు. అలా ఇవ్వడానికి అతడు సరిపెట్టుకోవడానికి, ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. ప్రేమ హృదయ సామ్రాజ్యానికి సంబంధించింది. కానీ ఒకడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతడు మనసు యొక్క సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. కురుషెద్దు మన్సారి ఈ వివాహ సంబంధ విషయం ఏం మాట్లాడారో అది వినే భాగ్యం నాకు కలిగింది కనుక ఆ విషయం మీకు చెప్తాను అంటున్నారు రుస్తుమి ఫల్హాటి. అంతకు ముందు ఈ ఇరిచి చెప్పిన మాటలను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను అంటూ, ఇరిచ్ అనేవాట ప్రేమ ఉన్న చోట అతను ఇవ్వదలుచుకుంటాడు. అంటే ప్రేమ అంటే ఇవ్వడమే కదా, కోరడం కాదు, తీసుకోవడం కాదు, ఇవ్వడమే. ఈ ఇవ్వడం ఏమవుతుందంటే హృదయ సామ్రాజ్యానికి సంబంధించింది ప్రేమ కనుక ఇంకక్కడ ఇవ్వడమే ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక మనిషిని ఇంకో మనిషి అర్థం చేసుకోవాలి అంటే ఆ మనసు యొక్క సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. మీకు తెలుసు, మనసు ఎంత మోసకారిగా ఉంటుందో. అది బాధలను సృష్టిస్తుంది. అందుకే ఏం చెప్తారంటే, మీ మనసు మీతో ప్రవర్తించే విధంగా మీ బద్ధశత్రువు కూడా మీతో ప్రవర్తించడు అంటారట. మనసు గురించి అలాంటి ఉపమానం ఉంది అని చెప్తున్నాడు ఇరిచి.
అంటే ఒక ఒక మనిషిని అర్థం చేసుకోవాలని మనం చేద్దాం మనసుతోనే కదా ఆలోచిస్తాం. మనసుతోనే అర్థం చేసుకుందాం. అప్పుడు మనసు ఏం చేస్తుంది? నీ భద్ర శత్రువు కన్నా శత్రువుట మనస్సు అని చెప్తుంది ఉపమానం. కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పడం మనం వింటాం. అంటే దాని అర్థం ఇంతవరకు ఎన్నడూ అతడు దాన్ని అర్థం చేసుకోలేదని. ఇప్పుడు అర్థం చేసుకున్నానని అనుకుంటున్నాడు. కానీ ఇంకొక కొత్త పరిస్థితుల తుఫాను మనస్సును ఊపేస్తుంది. ఇప్పుడు అంటాడు కదా! నాకు అర్థమైందిలే. నాకిప్పుడు అర్థమైంది అంటూ ఉంటారు కదా! అంటే ఇంతసేపు, ఇన్నాళ్ళు నువ్వు ఆ భావాన్ని అర్థం చేసుకోలేదన్న మాటను అనే భావం వస్తుందని చెప్తున్నాడు. అంటే మనసుతో ఏం చేసినా కూడా అది ప్రాబ్లమ్‌నే సృష్టిస్తుందని చెప్తున్నాడు ఇరిచి. ఇప్పుడు అర్థం చేసుకున్నానని అనుకుంటున్నాడు. కానీ ఇంకొక కొత్త పరిస్థితుల తుఫాను మనస్సును ఊపేస్తుంది. దానితో అర్థమైందనేది అదృశ్యమైపోతుంది. అందులో ఆశ్చర్యం లేదు. బాబా చెప్పినట్లు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు, కేవలం ప్రేమించు అన్నారు బాబా. ఇందాక మణి చెప్పింది మెహ్రా కూడా అదే కదా అంటారు. ఎప్పుడైతే అధికాధికంగా బాబాని ప్రేమిస్తావో అప్పుడు అంతటా అన్నిటా బాబాని చూస్తావు కనుక, ఈ దెబ్బలాడుతున్న భర్త గాని, భార్య గాని వాళ్ళలో బాబాని చూసారనుకోండి ఇంక దెబ్బలాటలు, తగాదాలు ఏముండవు. ప్రేమే రాజ్యమేలుతుంది. కాబట్టి అధికాధికంగా బాబాని ప్రేమించండి. అందుకే ముందు ఆవిడ ఎలాంటి ఆశీస్సులిచ్చింది? వదులుకోండి బాబా కోసం వదులుకోవడం నేర్చుకోండి. ఆ వదులుకోవడం ఏంటి? అన్నిట్లోనూ నేను అన్నది వదులుకోవడం అండి. ఆ నేను అన్నది వదులుకుంటే ఆ జంట చక్కగా ఉంటుందని ఆవిడ అంత మంచి ఆశీస్సులిచ్చారు మెహరమాయి. అందుకే ఆవిడేమంటున్నారు, ఎప్పుడైతే అధికాధికంగా అంతటా బాబాని చూస్తావో, అప్పుడు ఈ తగాదాలు ఉండవు. మంచి వివాహం కింద ఏర్పడుతుందది అని చెప్తున్నారు. అలాగే ఇరిచ్ కూడా ఏమంటున్నారు, ఎప్పుడైనా ఒక మనిషిని మనం మన జీవితంలోకి ప్రవేశిస్తే మనం ఏం చేస్తాం? మనసుతో చూస్తాం. కానీ ఈ ప్రేమ అన్నది హృదయ సామ్రాజ్యానికి సంబంధించింది. హృదయంతో కనుక మనం ఆలోచిస్తే గొడవలనేవి ఉండవు. కానీ మనం మనసుతో అర్థం చేసుకోవడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాడు. అది ఎలాంటిదంటే అంటే ఈ శత్రువు కన్నా, బద్ధ శత్రువు కన్నా కూడా మనసు అలాంటి శత్రువుట. కాబట్టి మనసుతో మనం ఏమంటామంటే, "ఆ! నాకు అర్థమైందండి. నేను అర్థం చేసుకున్నానులే" అంటూ ఉంటారు. కానీ అసలు అర్థమే కాదు అంటున్నారు. అంటే ఇంతకు ముందు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందన్న దానికి కూడా అర్థం లేదు. అది కూడా అదృశ్యమైపోతుంది కొన్నాళ్ళకి. కాబట్టి బాబా అందుకే చెప్పేవారు, "నన్ను అర్థం చేసుకోవడానికి కాదు, నన్ను ప్రేమించడానికి ప్రయత్నించు" అనేవారు బాబా అని చెప్తున్నాడు. కాబట్టి వివాహం అనే బంధంలో అర్థం కన్నా, మనసు కన్నా, ప్రేమకి, హృదయానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆ వివాహ బంధం ఆహ్, సకల సౌభాగ్యాలతో ఆనందంగా ముందుకు వెళుతుందని మనకి ఈ విషయం ద్వారా అవగతమైందండి. మరి నెక్స్ట్ చాప్టర్‌లోకెళ్దాం. ఇది మరణం అని రాశారు. ఈ మరణంలో ఏం చెప్తున్నారో చూద్దాం. రుస్తుం అంటున్నారు, "నేను విన్న కథలన్నీ నా హృదయాన్ని స్పందింపజేస్తాయి. నా మనసును నిశ్చలం చేస్తాయి. కానీ ఇరిచ్చి సూచించినట్లుగా మళ్ళీ కొత్త పరిస్థితుల అలలు నా మనసును ముంచెత్తగా నేను నిశ్చలత్వాన్ని కోల్పోయి మానసిక కల్లోలంలో పడిపోతాను. నేననుకుంటాను, బాబా ప్రేమ వాతావరణంలో ప్రశాంతతతో నేను సేదదీరిన ఆ క్షణాలను అధికంగా శ్లాఘించేలా అవి చేశాయి. ఆ వాతావరణాన్ని నేను గుర్తించలేనంతగా దృష్టి మరల్చబడినప్పుడు గుర్తించలేకపోయానే తప్పు. ఆ వాతావరణం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అంటే ఎప్పుడైతే కొన్ని అనుకుంటాం గదా! ఈరోజు సెంటర్‌కెళ్తే చాలా బావుందండి. ఈ స్కైప్‌లో ఈరోజు ఈ సబ్జెక్ట్ చాలా బాగా అర్థమైంది. ఇలా అంటూ ఉంటాం కదా! అది శాశ్వతం చేసుకోలేకపోతున్నాము అంటున్నాడు రుస్తుం. నాకు కూడా అనిపిస్తుంది. కానీ అందులో నిశ్చలత్వం రావట్లేదు నాకు అని చెప్తున్నాడు. ఆ దృష్టి మరల్చబడినప్పుడు గుర్తించలేకపోయానే తప్ప ఆ వాతావరణం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది మన మనస్సును బట్టండి. మన మనస్సును బట్టి వాతావరణం ఒకసారి బావుంటుంది. ఒకసారి గజిబిజిగా ఉంటుంది. ఓసారి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఇదంతా మనసు చేసే ఆట అంటున్నాడు రుస్తుం. ఆ పరిస్థితులు ఎప్పుడూ అలాగే ఉన్నాయి. అందులో ఏం మార్పు రాలే. నీలో ఈ మనసు చేసే అలజడి, ఈ ఆట వలన నీకు అన్నీ కూడా మారిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడి వాతావరణం ఎప్పుడూ అలాగే ఉంది. అంటే మెహ్రాబాద్‌లో వాతావరణం అలాగే ఉంది. నా మనసు నిశ్చలత కోల్పోవడం వల్లే నాకన్నీ ప్రాబ్లమ్స్‌గా కనిపిస్తున్నాయి అంటున్నాడు రుస్తుం. ఇదివరకే చెప్పుకున్నట్లు నాకు మెహ్రాబాద్‌లో ట్రస్ట్ ప్రాంగణంలో మరియు మెహ్రాజాద్‌లో ఉండే ఎంతో విలువైన అదృష్ట అవకాశాలు లభించాయి. ప్రతి దానికి దాని ప్రత్యేక మధురిమ మరియు మమ్మల్ని పిచ్చివారిని చేసే వాటి అద్భుత విధానాలు కూడా ప్రత్యేకమే.
మెహ్రాబాద్ గురించి నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, అది ఒక ఆశ్రమంలా ఉంటుంది. అది ప్రపంచం నుండి తెంపి వేరు చేయబడినట్లుంటుంది. బాబా ఉనికితో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. ఆయన మండలి ద్వారా కూడా ఆ వాతావరణం ప్రతిబింబించారు. మండలి వారిలోని కొందరింకా మెహ్రాజాద్‌లో ఉంటున్నారు. చెప్తున్నాడు రుస్తుం. అంటే తన మనసు చేసే ఈ ఆటకి తర్వాత తను గుర్తించినప్పుడు అప్పుడు అనిపిస్తుంట. అయ్యో! నేను అలాంటి మంచి ఘడియలన్నిటిని మిస్ అయిపోతున్నాను. అక్కడ వాతావరణంలో మార్పు లేదు. నాలోనే మార్పు అని తెలుసుకున్నాడు. కానీ మెహ్రాబాదు, మెహ్రాజాదు ఎంత అద్భుతంగా ఉంటాయంటే చెప్తున్నాడు. అది ఒక ఆశ్రమంలా ఉంటుంది. ఎలా ఉంటుంది? నిజంగానే కదా! మనం మెహ్రాబాద్ ఎళ్తే ప్రపంచంతో డిటాచ్ అయిపోతామండి. ఏ రోజు, ఏ వారం, ఏ తిథి అసలు ఎవరు గుర్తురారు. మళ్ళీ ప్రాపంచికంలో వచ్చాక అప్పుడు అడుగుతాం ఈరోజు ఏ డేటు? టైం ఎంతయింది? ఇలా అడుగుతూ ఉంటాం. ఇది ఇక్కడ రుస్తుం కూడా అదే అంటున్నాడు. అది ప్రపంచం నుండి తెంపి వేరు చేయబడినట్లుంటుంది మెహరాబాద్ అని చెప్తున్నాడు. పూర్తిగా బాబా ఉనికితో నిండి ఉన్నట్లుంటుంది. బాబా ఉన్నప్పుడే కాదు, మండలి ఉన్న ఈ రోజుల్లో కూడా మెహరాజాద్ అలాగే ఉంచారు మండలి వాళ్ళు అని చెప్తున్నాడు రుస్తుం. ప్రభాత సమయంలో ఈడ్చి మెహరాజాద్ రోడ్డులో మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళేవారు. నేను ఆయనతో వెళ్ళేవాడిని. మేమలా రోడ్డుపై నుండి వెళ్తుంటే, ఆ పక్కలో గల గుడిసెలో కాపురముండే కుటుంబంలోని చిన్న పిల్లలు పరిగెత్తుకుంటూ ఇరిచ్చి వద్దకు చేరేవారు. ఆయనప్పుడు తన ప్యాంటు జేబులోంచి ఒక ప్రసాదం ప్యాకెట్ తీసి అందరికీ ఆ ప్రసాదం బిడలు పంచి ఇచ్చేవారు. అందరికీ అందాయా అని విషయం తెలుసుకునేవారు ఇరిచ్చి. ఆ పిల్లలు వారి తల్లిదండ్రులు దానితో సంతోషించినట్లు కనబడేవారు. నేనొకసారి ఇరిచ్చితో ఇలా అన్నాను. మీరు వారికి ప్రసాదం పంచుతూ ఉంటే, వారి ముఖాలపై కనబడే సంతోషాన్ని చూచి నాకు ఆనందం కలిగింది ఇరిచ్ అన్నాను నేను ఇరిచితో. ఇరిచ్చి సమాధానంగా ఇది కేవలం తీపి పదార్థం కాదు. అది బాబా యొక్క తీయదనాన్ని ప్రసాదం ద్వారా వారు గ్రహిస్తున్నారు. అది వారి హృదయాలలో వెలుగు నింపుతుంది అన్నారు ఇరిచ్చి. మేము రోడ్డు చివరికి చేరుకోగానే నా రోజు అయిపోయింది అని ఇరిచ్చి చెప్పేవారు. ప్రతిరోజు ఆయన అలాగే చేసేవారు. రోజు ఇప్పుడే ప్రారంభమవుతుంటే, నా రోజు అయిపోయిందని మీరు చెబుతున్నారు. ఎందుకు ఇరిచ్? అని చివరిగా నేను అడిగేవాణ్ణి. దానికి ఇరిచ్ ఇలా జవాబు చెప్పేవారు. రోజులోని ఈ భాగమే నాది. ఇక రోజులోని మిగతా సమయాన్ని ఇతరులకు ఇస్తాను అన్నారు ఇరిచి. అంటే ఈ మెహ్రాబాద్ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. మండలి కూడా దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నారని చెప్తూ, ఓసారి మార్నింగ్ వాకింగ్ ఇరిచితో నేనెళ్ళాను. ఇరిచి చేసే ఫస్ట్ పనేంటంటే తన జేబులో ఉన్న బాబా ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టేవట. అక్కడ చుట్టూ ఉన్న ఆ పాకలో పిల్లలకి వాళ్ళందరికీ. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇరిచిని చూడగానే సంతోషం, ఆ ప్రసాదం తీసుకోవడం సంతోషం ఇదంతా చూసి రుస్తుం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నాకు కూడా చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇరిచి మీరిలా ప్రసాదం పంచిపెడుతుంటే అంటే, ఇరిచి చెప్తున్నాడు. అది కేవలం తీపి పదార్థం కాదు. బాబా యొక్క తీయదనాన్ని ప్రసాదం ద్వారా వారు గ్రహిస్తున్నారు అని చెప్పారట. అంటే ఎంత అద్భుతమైన అవకాశం వాళ్ళకి కలిగిందో చూడండి. సాక్షాత్తు భగవంతుడి దగ్గర కొన్ని సంవత్సరాలు ఆయన సేవ చేసి తరించిన ధన్యజీవి అని ఇరిచ్చి చేతుల మీదుగా బాబా ప్రసాదం అందుకోవడం. నిజంగా వాళ్ళ అదృష్ట భాగ్యశాలులు. పైగా ఇరిచి అనేవారట వెళ్ళిపోతున్నప్పుడు, "ఈ రోజుతో నా పని అయిపోయింది" అనేవారట. నా రోజు అయిపోయింది అనేవారు. నా పని కాదు. నా రోజు అయిపోయిందంటే రుస్తుం అంటున్నాడు. ఏంటి మార్నింగ్ వాకింగ్ అంటే మార్నింగ్ స్టార్ట్ అయిన రోజు కదా! మీరు ప్రతిసారి ఇలా ఎందుకంటారు? నా రోజయిపోయింది, నా రోజయిపోయిందని అసలు అర్థం ఏంటి అంటే ఇరిచ్ చెప్తున్నాడు. రోజులోని ఈ భాగమే అంటే ఈ మార్నింగ్ వాకింగ్ సమయమే నాది. మిగిలిన సమయం అంతా ఇతరులకిస్తున్నాను అన్నారు ఇరిచి. డాక్టర్ ఆన్మోరే అక్కడ చాలా కాలంగా ఉంటున్న వనిత. ఆదివారం రోజు ఇరిచ్‌తో వ్యవహాళికి వచ్చేది. అలాంటి ఒకానొక సందర్భంలో చలి తీవ్రంగా ఉన్న రోజు ఇరిచ్ మాకు చప్పరించడానికి సొంటి ముక్కలనిచ్చారు. చప్పరిస్తుంటే నోటిలో అది వెచ్చని అనుభూతి కలిగించింది. మేము ఆ రోడ్డు చివరికి చేరుకోగానే ఇరిచ్ వెంటనే మెహ్రాజేదు వైపు తిరిగిపోయేవారు. సగం దూరం వెళ్ళగానే ఇరిచ్చి తన కాలకృత్యాలు తీర్చుకోవాలని తొందరపడ్డారు. అవసరం ఉందని కూడా చెప్పారు. అంటే ఈ ఈ ఇది అడిగాడు కదా! రోజులో సగభాగం ఆ రోజు ఈ రోజు నాతో అయిపోయిందన్నారు కదా! మిగిలినంతా ఇతరులకి ఇస్తానన్నారు కదా! దాని అర్ దాని విశేషం చెప్తున్నాడు రుస్తుము. ఆ రోజు ఏమైందంటే అది ఆదివారమైంది. డాక్టర్ ఆన్మూరి కూడా మాతో పాటు ఉంది. మేము ముగ్గురం కలిసి నడుస్తుంటే చలి ఎక్కువుందని సొంటి ముక్క ఇచ్చారట ఇరిచి.
అది బుగ్గన పెట్టుకోగానే ఆ వెచ్చదనం వచ్చి కొంచెం చలి తట్టుకోగల స్థితికి చేరాం మేము. ఇంతలోకి ఏమైంది, ఇరిచి నడుస్తూ నడుస్తూ వాకింగ్ అయిపోయిందని చెప్పి మెహరాజాద్ వైపు తిరిగారట. చాలా తొందరగా. ఎందుకంటే ఆయన వెంటనే యూరిన్ పాస్ చేయవలసొచ్చింట. ఇరిచి నిగ్రహాశక్తి ఆశ్చర్యం కలిగించేటంత అద్భుతంగా ఉండేది. కానీ ఇటీవల కొంతకాలం నుండి అనారోగ్యం కారణంగాను ఎన్నో మందులు వేసుకుంటున్నందువల్ల గతంలోలాగా ఆయన శరీరం పైన నిగ్రహం పాటించలేకపోతున్నారు ఇరిచి. అందువల్ల మేము రోడ్డుకొక వైపు నిలబడిపోయాం. ఆయన ఇంకొక వైపు రోడ్డు దిగి చేనులోకి వెళ్లి భారం దించేసుకుని వచ్చారు. మాతో ఇరిచి ఇలా చెప్పారు: నేనెంత సంతోషిస్తున్నానో మీకు ఊహ కూడా అందదు. ఎంత భారం దిగిపోయింది, ఎంత ఉపశమనం అంటున్నారు ఇరిచి. నేను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను కాబట్టి ఆయన అనుభూతి నాకు బాగా తెలుసు. కానీ ఇరిచి మళ్ళీ అంటారు, రుస్తుం, నీకు తెలీదు నేనెంత సంతోషంగా ఉన్నానో అది అలాంటి ఉపశమనం అన్నారు నాతో. ఇరిచి కొంతసేపు ఆగి మళ్ళీ ఇలా అన్నారు, కొంచెం ఆలోచించండి. ఆత్మ ఈ స్వల్ప మూత్ర భారాన్ని దించుకున్నందుకే ఇంత సంతోషంగా ఉంటే మరణ సమయంలో శరీరపు ఇంత పెద్ద బరువును దింపేస్తున్నప్పుడు ఇంకెంత సంతోషాన్ని ఆత్మ పొందుతుందో కదా. ఎంత అద్భుతంగా, ఎంత కంపారిజన్ చేశారో చూడండి ఈ రుచి. మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతి ఉమారాణి గారు పాడాలి. అవతార్ మెహర్ బాబా की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు తామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా की జై। చల్లని మా స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా
మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ రజని, అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అండి, జై బాబా అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికి. జై బాబా అందరికి జై మెహర్ బాబా.